గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ వచ్చేసి జో లైఫ్ క్యాప్చర్. అండ్ మార్నింగే ఏంటి బట్టలతో వచ్చేసింది ఇది అనుకుంటున్నారా? ఈరోజు సాటర్డే కదండి, వీకెండ్ కదా. నాకు ప్రతి వీకెండ్ హాలిడే. సో నా వర్క్ అంతా ఈ 2 డేస్లోనే చేసుకుంటా. ఇప్పుడు వచ్చేసి నా బట్టలు అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి, మార్కెట్కి వెళ్ళాలి. మమ్మీ వస్తుంది, మమ్మీతో వెళ్తాను నేను. సో ప్రస్తుతానికైతే క్లాత్స్ వాష్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో రౌండ్ వేస్తా, దుప్పట్లు వేయాలి, బెడ్షీట్స్ వేయాలి. సో మమ్మీ వచ్చేస్తుంది. అండ్ అన్నట్టు మర్చిపోయినాడోయ్, ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ మీ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను ఫాస్ట్గా. మీరు కూడా నా వ్లాగ్ చూసేయండి, కంటిన్యూ అవుతుంది. ఓకేనా? బాయ్ బాయ్. హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడైతే నేను సాటర్డే వ్లాగ్తో వచ్చేసాను. ఇది నా 4th వ్లాగ్. సో కౌంట్ చేసుకుంటున్నా, ఇంకా కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇది సాటర్డే వ్లాగ్. సాటర్డే ఇప్పుడు వచ్చేసి మాకు సాటర్డే హాలిడే ఉంటుంది. ప్రతి సాటర్డే, ఎవ్రీ సాటర్డే హాలిడే ఉంటుంది, సండే హాలిడే. ఈ సండే అండ్ సాటర్డేలోనే నేను అన్ని పనులు ముగించుకోవాలి. ఈవెన్ నేను హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది, బయట చేసుకునే ఉన్నాయి. అవన్నీ నేను చేసుకునేసరికి టైం పట్టేస్తుంది. సో మమ్మీని రమ్మన్నాను, ఎందుకంటే మా హస్బెండ్ కుదరదు, ఆయన ఆఫీస్కి వెళ్ళారు. సో ఈరోజు వచ్చేసి హాస్పిటల్ అండ్ మార్కెట్ చూసుకోవాలి. ఇప్పుడు నేను ఏమైతే కొన్ని బై చేస్తున్నానో అండ్ హాస్పిటల్కి వెళ్తుందంతా మీకు బ్లాగ్లో చూపిస్తా. సో చూస్తున్నారా నా వీడియోస్? మీకు నచ్చుతాయని అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి మర్చిపోకండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ వాళ్ళు ఉంటుంది కదా, దాన్ని రింగ్ చేయడం వల్ల నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో ప్లీజ్ సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి, ఓకేనా? ఇప్పుడు వెళ్ళిపోదాము. మరి సమ్మర్ వస్తే మార్కెట్ చేయలేమండోయ్, చాలా స్వెటింగ్ పట్టేసింది, అలసిపోయాను కూడా. అండ్ మమ్మీ చూసారా ఒకసారి? అమ్మా అదేం రావే దా. మమ్మీకి కూడా యూట్యూబ్ చేయడం అంటే ఇష్టం. సో తన ఇలాగా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఎనీవేస్ నేను హాస్పిటల్కి అయితే వచ్చేసాను. ఇంకోటి వచ్చి నాకు హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకున్నాను, కానీ అక్కడ ఏదో సమ్ ఇష్యూ అయింది. సో ఈరోజైతే నాకు అపాయింట్మెంట్ దొరకలే డాక్టర్ గారిది. ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నా, రమ్మన్నారు, కానీ అక్కడికి వెళ్ళాక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే
సమ్ పీపుల్ వచ్చి గొడవ చేస్తున్నారు. సో ఈరోజు అయితే అపాయింట్మెంట్ దొరికింది కానీ ఆయన చూడాలా. సో ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. నా వీడియో అయితే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.